See, God's plan always is right. అన్ని వేళలా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ మనల్ని నాశనం చేయడానికి దాని ప్లానింగ్. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్. నువ్వు దాంతో కలిసి ఉంటే లోకల్లో ఉంటే నీకు శ్రమ లేదు. దానికి వ్యతిరేకంగా నువ్వు యేసయ్యతో ఉంటే శ్రమ. ఈ లోకానికి సంబంధించిన దానివైతే వాడివైతే శ్రమ లేదు. ఈ లోకానికి వ్యతిరేకంగా నువ్వు ఎదురు నడుస్తే శ్రమే. ఊరుకోలేదు. అందులో ఈ చీకటి రోజుల్లో ఇంకా ఊరుకోదు అసలు. Thief comes to steal and destroy and kill. The plan of the devil to destroy, but the plan of God is to give you life. నీకు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ప్లానింగ్ నీ జీవితంలో, నా జీవితంలో మనము సంతోషంగా సమాధానతతో వర్ధిల్లాలని ఆయన ప్లానింగ్. రాబో కాలం ముందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని, హల్లెలూయా, సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కానే కాదు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక నువ్వు సమాధానంతో ఉండాలని, సమృద్ధితో ఉండాలని, సంతోషంగా ఉండాలని, నీ కుటుంబం వర్ధిల్లాలని, కరువులో సాక్ష్యంగా ఉండాలి. లోకాన్నంతా మలమల మారిపోతుంటే నువ్వు పచ్చిక బయళ్ళలో కూర్చొని ఉంటావు. అది ఆయన ప్రణాళిక. కానీ ఎలాగా? హౌ ఉండొచ్చు. వాక్యము నీలో ఉంటే, నువ్వు ఎక్కడ కావాలో అక్కడ వాక్యాన్ని ప్రవచిస్తూ ఉంటే తప్పకుండా. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ సంథింగ్, సిక్నెస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్, పావర్టీ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్, పెయిన్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్, డిస్ట్రాక్షన్ ఇస్ నాట్ ఫ్రమ్ యువర్ గాడ్, దట్ ఈస్ ఫ్రమ్ సాటన్. బికాస్ వెన్ వి ఓపెన్ ద డోర్స్ ఇట్ ఎంటర్స్. నువ్వు పెద్ద గేట్ తెరవనక్కర్లా, చిన్న సందు చాలు. నీ డోర్లో కార్పెంటర్ సరిగ్గా పెట్టలేదు, డోర్ క్లోజ్ చేసిన సందు ఉందనుకో, ఇట్ విల్ ఎంటర్. నీ జీవితంలో నువ్వు ఎక్కడా నీ నోట్లో ఉండొచ్చు ఒక మాట చాలు. వన్ వర్డ్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ బికాస్ ఇట్ విల్ ఎంటర్.